నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీలకు మెరుగైన పౌష్టికాహారం అందిస్తున్నామని మండల విద్యా అధికారి ఓబుల్రెడ్డి తెలిపారు. ఈరోజు జెడ్పీ స్కూల్ గర్ల్స్ పాఠశాలలో సందర్శన జరిగింది. ముఖ్యంగా ఈ ఎండిఎం సంబంధించి మరి జిల్లాలోనే అత్యధిక సంఖ్య విద్యార్థులకు సంఖ్య పాఠశాల ఇది. ఈ పాఠశాలలో చాలామంది ఆ విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి ఇక్కడ బాగా అమలు చేయాలని చెప్పి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి వంట వాళ్ళతో మరి హెడ్ మాస్టర్ గారు ఈ ఉపాధ్యాయులు అందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఈ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులకి సక్రమైనటువంటి మంచి ఆహారం అందించడానికి
ఈ డొక్కా సీతమ్మగా మధ్యాహ్న బడి భోజన పథకంలో మంచి ఆహారం అందించడానికి, మెనూలు సక్రమంగా పాటించడానికి, అందులో వాడుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ వాడి విద్యార్థినులకి మంచి ఆహారాన్ని, పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడానికి మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ పాఠశాలను నేను ఎక్కువసార్లు సందర్శించడం, మరి మిగతా పాఠశాల కంటే ఈ పాఠశాలకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విషయంలో. ఎందుకంటే దాదాపు 1400 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ఉన్నారు. వారికి సరైనటువంటి ఆహారం అందించే బాధ్యత హెడ్ మాస్టర్తో పాటు నేను కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మరి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని గమనించి ఆ లోపాలను సరిచేసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఈ ఆహార విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే పాఠశాలలో న్యూట్రిషన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు అందరికీ కూడా పంటలు ఎలా పండుతాయి, మరి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాగుంటుంది, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏ దానిలో ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయనే విషయాలు కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మరి హెడ్ మాస్టర్ గారు చొరవ తీసుకొని దీన్ని కూడా మంచి గార్డెన్ ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది.